హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టేల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకొచ్చాను. ఇది చిల్లీ చికెన్ పెప్పర్ ఫ్రై. ఇది మనకి అంటే దగ్గు ఉంటుంది గదా! దగ్గు, గొంతు నొప్పి అట్లాగే కొంచెం కోల్డ్ ఉన్నప్పుడు ఇది ట్రై చేస్తే తొందరగా కవర్ అయితుంది. ఇది రెసిపీలకి వెళ్ళే ముందు ఇది ఎట్లా జేయాలనో ఒకసారి చూద్దాము. అంటే నేను దీనికోసం అని జెప్పేసి హాఫ్ కేజీ అంటే బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాను. ఒకవేళ మీరు అంటే బోన్స్ తోటున్న చికెన్ తీసుకున్నా గూడా సరిపోతుంది. తొందరనే అయిపోతుంది. ఇగ ఇప్పుడు దీన్ని అంటే దీనికోసం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఇలైచీలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 10 లవంగాలు, ఒక టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ మిరియాలు, అట్లాగే ఒక అంటే కొంచెం మీడియం సైజు వెల్లిగడ్డ ఉంటుంది గదా! అది. ఒక 10-15 పచ్చిమిరపకాయలు. ఇవన్నీ అంటే చిటపటలాడే వరకి మనము వేయించుకోవాలి. ఎందుకంటే మిరియాలు గిట్ల ఉన్నాయి గదా! అవి కొంచెం వేగాలి. వేగితే అంటే కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది. అందులోకే మనం స్టవ్ ఆఫ్ జేసుకుంటాం గదా! ఇగ అప్పుడు వెల్లిపాయలు అట్లాగే పచ్చిమిరపకాయలేసుకొని అంటే ఆ వేడి ఉంటుంది గదా! కడాయి వేడి ఉంటుంది గదా! దాంట్లో వేగితే చాలు. మరి వేగాల్సిన అవసరం లేదు. ఇగ ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం గ్రైండ్ జేసి. ఇగ అదే కడాయిలోకి ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఇగ అది వేడైన తర్వాత మనం ముందే కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంటుంది గదా! అది అంటే అది అందులోకి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకి అంటే నీళ్లు మొత్తం ఆవిరయ్యి బ్రౌన్ కలర్ వచ్చే వరకి మనం వేయించుకోవాలి. ఎందుకంటే మనము ఈ చికెన్ వల్ల మనం ఎక్కువ చేసుకొని పెట్టుకున్నా గూడా ఒక నెల రోజులు నిల్వుంటుంది. అంటే ఇది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని అంటే ఇట్లా ఉట్టిగనే పప్పు లేదా రసం గిట్లా చేసుకున్నప్పుడు గూడా ఇది పక్కన పెట్టుకొని తినొచ్చు. అంత బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. ఇప్పుడు చికెన్ అంతా ఆయిల్‌లోకి అంటే మనము డీప్ ఫ్రై చేయాలి గదా! మొత్తం అంతా. నీళ్ళన్నీ ఆవిరైపోవాలి. చికెన్‌లో ఉన్న నీళ్ళన్నీ ఆవిరైపోవాలి. అందుకే నేను కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను. ఒకవేళ మీరు పచ్చడి లెక్క జేసుకోవాలి అని అనుకుంటే మాత్రము దానికి ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా గూడా ఉంటుంది. నెల రోజుల నుంచి 2 నెలల వరకి మనము ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా గూడా ఉంటుంది. ఇది ఏమి ఖరాబ్ గాదు. ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ అయిపోయింది మొత్తం చికెన్ అంతా. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. అంటే నేను ఆల్రెడీ వెల్లిగడ్డ తీసుకున్నాం గదా! మీడియం సైజు, చిన్న సైజు వెల్లిగడ్డ తీసుకున్నాను. హాఫ్ స్పూన్ అయితే మనకి అల్లం వెల్లుల్లి పేస్టు సరిపోతుంది. అది వేసుకొని పచ్చి వాసన అంతా పోయే వరకి నీట్‌గా వేపుకోవాలి. ఫస్ట్ మనం చికెన్ వేగేకి మాత్రము హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత, ఇది మొత్తం లో ఫ్లేమ్‌లో చేసుకోవాలి. ఎందుకంటే మనము డ్రై మసాలా వేస్తున్నాం గనుక మసాలా మాడిపోతది. మసాలా మాడకుండా ఉండాలి అంటే లో ఫ్లేమ్‌లోనే జేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిపోయింది. ఇప్పుడు నేను ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న అంటే పెప్పర్ పౌడర్ ఉంటుంది గదా! చిల్లీ పెప్పర్ పౌడరు అదంతా ఇట్లా బరకగా మరీ బరకగా గాకుండా అంటే కొంచెం నీళ్లు పోయకుండా పేస్ట్ ఎట్లా అయితుందో అట్లా ఏసుకోవాలి. అంటే నీళ్లు పోయొద్దు. ఆల్రెడీ మన పచ్చిమిరపకాయలు కొంచెం తడి ఉంటుంది గనుక అదే సరిపోతుంది. ఇప్పుడు అది అంతా పౌడర్ అంతా అందులో ఏసుకొని పచ్చి వాసన పోయే వరకి నీట్‌గా వేయించుకోవాలి. అంటే అడుగంటకుండా, ఇంకోటి మసాలా మాడిపోకుండా. ఎందుకంటే ఇది అట్లనే మనము వల్ల మనకి కోల్డ్ గిట్లా ఉందనుకోండి, దగ్గు గిట్లా ఉంటే అది అట్లనే ఉట్టిగనే పీసులు తిన్నా గూడా మనకి తొందరగా కవర్ అయిపోతుంది. నేను ఆల్రెడీ గ్రైండ్ చేస్తున్నప్పుడే నేను ఉప్పు ఏసినా గనక, నేను మళ్ళీ నాకు టేస్ట్‌కి తగ్గ ఉప్పు ఏమన్నా సరిపోకపోతే మాత్రం వేసుకుంటాను. ఒకవేళ మీరు చికెను వేగుతున్నప్పుడే ఉప్పు వేసుకున్నారనుకోండి, మధ్యలో మీరేమి ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. మనము మసాలా గ్రైండ్ చేసినప్పుడు వేసిన ఉప్పే సరిపోతుంది. అది మీరెంత చికెన్ తీసుకుంటుర్రో, అట్లాగే మీరెంత మసాలా కావాలని అనుకుంటుర్రో దాన్ని బట్టి అంటే మీరు టేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మసాలా అంతా డ్రై అయిపోయింది. అట్లాగే అంతా ఉడికిపోయింది. నేనిప్పుడు ఇది చూపించిన విధంగా డ్రై అయింది గదా!
ఇగ ఇప్పుడు ఇది మనకి అంటే చికెన్ ఫ్రై మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేనేసుకున్న ఉప్పు అట్లాగే మసాలాలంతా కరెక్ట్‌గా సరిపోయినాయి. ఒక 2 నిమిషాలు అట్లనే ఉంచేసి ఇగ స్టవ్ ఆఫ్ జేసుకొని మనం సర్వ్ జేసుకోవడమే. అంటే ఈ చికెన్ ఫ్రై మనకి కోల్డ్ ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ఐ హోప్ మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే ఒక కామెంట్ చేసి చెప్పండి. ఇంకా కొన్ని మంచి మంచి రెసిపీస్ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటాను.